ఓకే, చూడండి క్వశ్చన్ ఇచ్చింది. ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 40% of 40 is equal to 50% of 50. Then what is the value of x అని అడిగాడండి. సరే చూడండి, దీంట్లో అన్నిట్లోనూ పర్సెంటేజెస్ ఉన్నాయి, హ్యాపీగా కొట్టేయచ్చు. ఈ పర్సెంటేజ్ అటు ఇటు. ఇక చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ అండ్ ఇంటూ కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 40 ఇంటూ 40 1600. అలాగే ఇటు పక్కన 50 ఇంటూ 50 అంటే 2500. ఆ 1600 ఇట్లా వచ్చారనుకోండి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2500లో 1600 పోతే 900 అంటే ఎక్స్ ఈజ్ 30. ఎక్స్ యొక్క విలువ ఎంత అంటే 30. ఓకే ఓకే, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, పేర్ ఆఫ్ లైన్స్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. దట్ ఈజ్ ఎ పెయిర్ దట్ రిప్రజెంట్స్ ఎ పెయిర్ ఆఫ్ లైన్స్ అండ్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఆరిజిన్. అంటే దాని అర్థం ఏంటంటే పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అని అర్థం. ఇది దిస్ ఈజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy by స్క్వేర్ అండ్ 2gx and 2fy plus c is equal to 0. So that represents a pair of lines and it is intersecting at they are intersecting at origin అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఆరిజిన్ ద్వారా పోతుంది. ఆరిజిన్ ద్వారా పోతే ఏముండదు, ఇదిగో ఈ మూడు ఉండవు కదండి, ఈ మూడు ఉండవు ఆరిజిన్ ద్వారా పోతే. అంటే g is equal to 0, f is equal to 0 and c is equal to 0. అన్నీ జీరోలే. ఓకే కానీ okay, the sides of a triangle are in the ratio 3:5:7. Triangular plot are in the ratio 3:5:7 and its perimeter is 300 meters and its area is a√3 meters square. Then what is the value of a? అంటే మనకి సైడ్స్ ఏమో రేషియో ఇచ్చాడండి 3:5:7. ఇదండి మనం ఇలా తీసుకుందాం, ఇదేమో 3x 5x అండ్ 7x. సో దాని యొక్క పెరిమీటర్ ఎంత అన్నాడు, 300 అన్నాడు. ఏరియా a√3 అయితే ఏ ఎంత, పెరిమీటర్ అంటే ఈ మూడు కలిపితే వచ్చేదే కదా. ఎంత పెరిమీటర్ ఇక్కడే చూద్దాం. దట్ ఈజ్ పెరిమీటర్ ఎందుకు డైరెక్ట్గా ఎస్ కనుక్కుందాంలేండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 300. అది ఎస్ కూడా కాదు, ముందు ఇది కనుక్కుందాం. ఈ మూడు కలిపితే ఎంత, దట్ ఈజ్ ఓకే 15x. ఎక్స్ కనుక్కుందాం ఫస్ట్ అయిపోద్ది. అది పెరిమీటర్ దట్ ఈస్ గివెన్ యాజ్ 300. 15 దీంట్లో 20 టైమ్స్ కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20. ఎక్స్ ఈజ్ 20. అలాగే యూ నో దట్ ఎస్ ఎంత, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయ్యా అంటే ఈ మూడు యాడ్ చేసామనుకోండి, తర్వాత అయినా రాసుకోవచ్చు అండి, ఎక్స్ తొందర లేదు. అందుకని ఈ మూడు యాడ్ దీంట్లో పెరిమీటర్ అంటే 15x కదా, వద్దులేండి ఇదే కష్టం. కాబట్టి ఎస్ ఎంత అయ్యా అంటే ఈ 300లో సగం 150 మీటర్స్, 300లో సగం. రైట్ అండి. ఇదిగో ఈ సైడ్ ఏమో 3x అంటే 20 కదా 60, ఇదేమో 100 520, ఇదేమో 720 140. అండ్ దానికేమో ఎస్ ఈజ్ 150. దెన్ వాట్ ఈజ్ ద ఏరియా, మనకు తెలుసు కదా ఏరియా a√3 అని ఇచ్చాడు. మనం కనుక్కుందాం ఏరియాకి. ఫార్ములా తెలుసు కదా నీకు, ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ సి. అంటే దట్ ఈజ్ రూట్ ఆఫ్ ఎస్ అంటే ఎంత 150 ఇంటూ 150. ఎస్ మైనస్ ఏ అంటే 150లోంచి మొదటి తీసేయాలి, ఎంత 90. ఓకే, 150లోంచి రెండోది 100 తీసేయాలి 50. 150లోంచి 140 తీసేయాలి 10. సో దట్ ఈస్ గివెన్ యాజ్ a√3. తర్వాత తీసుకుందాం. ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయండి, దానికి రూట్ అంటే 2 జీరోస్. రైట్. 9కి రూట్ ఉంది అండి, జీరోస్ బయట తెచ్చేద్దాం. 9కి రూట్ ఎంత 3 ఇంటూ ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, దానికి రూట్ ఎంత 5. అంతేనండి. 9కి రూట్ ఏమో 3 అండి, 15లో ఒక 5 5 ఇంటూ 5కి రూట్ 5. అలాగే 4 జీరోస్కి 2 జీరోస్. ఇంకా లోపలేం మిగిలిపోయింది, ఇదిగో ఇక్కడ ఒక 3 మిగిలింది అంతే.
దట్ ఈస్ 3 మిగిలిందండి. సింపుల్గా చూసుకోండి, ఇంకేం లేదు కదా. ఈ 9కి అయిపోయింది, ఈ 5కి అయిపోయింది, ఈ 0 4 వెళ్ళిపోయినాయి, ఓన్లీ 3. దట్ ఈస్ 3 × 500 √3. బట్ ఈస్ గివెన్ యాజ్ ఏ √3. రెండు పక్కల √3 క్యాన్సిల్ చేసుకున్నాం అనుకో, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1500. ఓకే ఓకే 1 ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. మనకు తెలుసు కదా, ఒకటి యొక్క ఘనమూలాలు. అయితే దీని వాల్యూ అడిగాడండి. ఏ వాల్యూ చూసుకోండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 - ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 ప్లస్ 1 - ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా హోల్ పవర్ 6. వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ అని అడిగాడు. రైట్ అండి. మనకి చూసుకోండి, 1 + ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా. మన ఫార్ములా ఇదండి. 1 + ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ 0. ఇప్పుడు దీంట్లో 1 + ఒమేగా స్క్వేర్ అంటే ఎంత? మైనస్ ఒమేగా కదా. అందుకని 1 + ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా. ఇక్కడ ఒక మైనస్ ఒమేగా ఉంది, అంటే -2 ఒమేగా హోల్ పవర్ 6. మన మెటీరియల్లోకి వచ్చినాయి, ఇది అంటే టెక్స్ట్లోకి వచ్చినాయి లేండి, సారీ. ఇదిగోండి, 1 + ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా, ఆ మైనస్ ఒమేగా, ఈ మైనస్ ఒమేగా, -2 ఒమేగా. రైట్. ప్లస్ ఇక్కడ చూడండి, 1 + ఒమేగా అంటే మైనస్ ఈ ఒమేగా స్క్వేర్ ఇటు వస్తే మైనస్ ఒమేగా స్క్వేర్ కదా. అందుకని మైనస్ ఒమేగా స్క్వేర్ అండ్ మైనస్ ఒమేగా స్క్వేర్, ఇది -2 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ ఎంత అండి? 6 అయిపోయింది. ఇక్కడ చూడండి, -6 అంటే ప్లస్ ఏ, 2 పవర్ 6 అంటే 64. ఒమేగా పవర్ 6 అంటే ఒమేగా క్యూబు 6 9 12 ఇవన్నీ 1. ఒమేగా క్యూబ్ అంటే 1 కదా. ఒమేగా పవర్ 6 అంటే మరి ఒమేగా క్యూబ్ మీద స్క్వేర్ కదా. అందుకని 3 6 9 ఇటువంటివి అంటే దాని వాల్యూ 1. అందుకని దీని వాల్యూ 1, అంటే 64 × 1 64. ప్లస్ ఇక్కడ చూడండి, మైనస్ ఓకే, 2 పవర్ 6 అంటే 64. రైట్. ఇక్కడ ఒమేగా పవర్ మళ్ళీ 12 3 6 9 12 అంటే 1 కదా, అది కూడా ఇట్లా. సో 64 రెండు కలిపితే ఎంత అండి? 128. సో ఇది లిమిట్స్ మీద ఇచ్చాడు, వెరీ స్మాల్ క్వశ్చన్. సో చూడండి, ఇక్కడ లిమిట్ ఆఫ్ 3x² + 4x + 5 డివైడెడ్ బై 2x³ + 3x - 7 x టెండ్స్ టు ఇన్ఫినిటీ. సో అనంతం వద్ద అవధులు. చూడండి, ఇంక పెద్ద ఏం చేయక్కర్లా. దీంట్లో పైన x² ఉంది పెద్దది, కింద x³ అంటే కింద ఒక x ఎక్కువ ఉంది. అంటే నీకు 1/x అంటే ఇన్ఫినిటీ కదా, కింద ఇన్ఫినిటీ వస్తుంది. ఎంత 1/∞ అంటే 0. దాని వాల్యూ ఎంత అంటే 0. అదే పైన ఎక్కువ ఉందనుకోండి, ఒక ఇన్ఫినిటీ పైన వచ్చేది. అది ఒకవేళ రెండు ఈక్వల్ అనుకోండి, అప్పుడు ఆన్సర్ 2 కొట్టిపోయి 3/2 వచ్చేది. అంతే. ఓకే.